వారు గత జన్మల్లో ఏంటి అనేది మీరు దర్శించడం వల్ల మరి వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు మరి వీడు ఎలాంటోడు అలాంటోడు మీకు ఏమన్నా ఇబ్బంది కలగదా గురుగారు? నేను అసలు ఆలోచించను ఆయన. ఏది ఏది నేను అన్నిటికీ నిశ్చలంగా ఉంటా. ఏది ఏది ఆలోచించను. అంటే అదృశ్యమాలిక కనిపిస్తుందండి మీకు? బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ది యూనివర్సెస్ కనపడుతుంది. ఆ దృశ్యాలు కనిపిస్తే మీరేం స్పందించారు? ఏమి స్పందించు, అదే ప్రశాంతంగా ఉండగలుగుతా. ఇది ఎప్పటి నుంచి వచ్చింది గురుగారు? అంటే అది అలా వచ్చింది అంతే. అంటే గురుగారు ఇప్పుడు అమృత దర్శనం ఈ గ్రంథం మీ ద్వారా వచ్చింది. దీనిలో జన్మజన్మల బంధాలు, అనుభవాలు, అనుభూతులు అని రాశారు. అంటే ఒక యోగి ఆత్మకథ పుస్తకం చాలామంది మన దగ్గర చదివి ఎంతోమంది ఈ మార్గంలోకి వచ్చారు. కానీ ఒక గొప్ప యోగి ఆత్మకథ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది అంటే ఈ పుస్తకం అని నాకు అనిపించింది గురుగారు. నిజంగా చదివిన వాళ్ళందరూ కూడా అదే అనుభూతులు పొందుతారనిపిస్తుంది. దీని గురించి మాకు కాస్త వివరంగా తెలియజేయండి. ఈ మీకు వచ్చినటువంటి వాటిలో 2016లో రాశానండి మొట్టమొదటి ఒకసారి. అదేంటంటే ఇంతకుముందు జన్మల్లో ఇంతకుముందు సంవత్సరాల్లో ఇన్ని సంవత్సరాలుగా కొన్నాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేశానని చెప్పాను కదా, చేశాను. అంతకుముందు ఆల్మిల్ కంపెనీలు, తర్వాత ఈ లోగో డిజైనింగ్ కంపెనీలో దాంట్లోకి రావటం, చాలా కంపెనీలకు ఒక వేదిక సిస్టమ్తో లోగోలు చేయటం. అదే నా ఆల్మోస్ట్ 1998 నుంచి ఇప్పటిదాకా దాంట్లోనే ఉన్నాను నేను. ఉంటూ మధ్యలో వెంకటేశ్వర స్వామి మీద మొట్టమొదటి పుస్తకం, తర్వాత ఈ పుస్తకాలు రాయటం. దీన్ని 2001లో నేను శ్రీనివాస మహత్యం అని మొదటి బుక్ రాశాను. ఆ తర్వాత 2005లో ఈ వెంకటేశ్వర కల్పన రాయటం ఇంక అప్పటి నుంచి స్వామివారి మీదే ఒక 18 పుస్తకాలు రాయటం జరిగింది. ఇట్లా అవుతుండగా ఈ పుస్తకాల వెనకాల కానీ ఇప్పుడు పుస్తకం ఎవరికి వెళుతుంది, మొదటి పుస్తకం ఎలా ఇలా ఎన్నెన్నో వాటిల్లో ఏదో జన్మల్లో బంధం, ఏదో కారణం ఉన్న వాళ్ళే కనెక్ట్ అవుతూ ఉంటాం మనం. ఇప్పుడు మనం కూడా అందరి జీవితాల్లో కూడా చూడండి, ఇలా మనం చదువుతుంటే మనం ఏదో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నాం రకరకాల ప్రదేశాల్లో. కానీ ఏదో ఒక ప్రదేశంలో ఒక చోట ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎవరితోనో ఒకరితో మనకి బాగా కనెక్ట్ వస్తాం. వాళ్ళు చాలా క్లోజ్ అయిపోతారు వాళ్ళు మనకి. ఎందుకు అంటే ఇంతకుముందు జన్మల్లో ఏదో బంధం వెళతాం మనకు ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు చెప్తాను, ఒక జన్మ కాదు ఇన్ని కోట్ల జన్మలని. సో మనం ఏంటంటేనమ్మా, ఎప్పుడైతే చాలా ప్యూర్గా మన థాట్స్ వాటిల్లో ఉంటామో అప్పుడు మనకి ఈ నేచర్లో ఉండే రకరకాల విశేషాలన్నీ మనకు కనపడుతుంటాయి. ఇంకా అవి ఆటోమేటిక్గా మనకు కనిపిస్తాయి. మనకి ప్రకృతిలో ఉండేవన్నీ కూడా, బికాస్ మనం ప్రకృతి అంటేనే భగవంతుడు కదా, ప్రకృతితో కలిసిపోతాం పూర్తిగా. ఫిజికల్గా మనం మన ఫామ్లో ఇలా ఉన్నా కూడా ఎప్పుడైతే మనం మనస్సుని ప్యూరెస్ట్ ఫామ్లో మనం ఉంచుకుంటామో దానికి నేను చెప్తాను, దానికేమి అంటే ఓకే పూజల ద్వారా కానీ, సాధన ద్వారా కానీ, మెడిటేషన్ కానీ, రకరకాల మార్గాలు ఎన్నో మార్గాల్లో సాధించటం ఒకటి. ఏమీ లేకుండా నువ్వు అన్నిటికన్నా ధర్మాన్నే పట్టుకుని అలా ఉన్న వాళ్ళని మన పురాణాల్లో ఎంతోమందిని చూస్తున్నాం. ఇలా ఓన్లీ ప్యూరిటీ ఆఫ్ మైండ్లోనే భగవంతుడు దగ్గర అయిపోయేవాళ్ళు, భగవత్ తత్వంతో ఏకమైపోయేవాళ్ళు, ఆయన దగ్గరగా ఉండేవాళ్ళు, ఆయన తత్వానికి ఏకమయ్యేవాళ్ళు చూస్తాం కదా. ఇట్లా ఉన్నప్పుడు మనకేంటంటే నేచర్లో భగవతత్వానికి ఎప్పుడైతే అంత దగ్గరగా ఉన్నామో ఎన్నో విషయాలు కనపడతాయి. అలా నాకు ఒకరోజు 10-15 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఇంతకుముందు జన్మల్లో నన్ను కలిసిన వాళ్ళందరూ ఈ జన్మలో ఎలా కలుస్తున్నారు, మధ్యలో ఎక్కడున్నారు వీళ్ళు, ఇదంతా అవగతమైంది నాకు. సో ఇది అందరి జీవితాల్లోనూ జరుగుతూనే ఉంటుంది అది అని చెప్పి నేను సరే అట్లీస్ట్ ఒక బుక్ లాగా రాద్దాం. ఒక 108 మంది మన ఇంతకుముందు జన్మల్లో కలిసిన వాళ్ళు ఈ విధంగా. ఇప్పుడు మన దగ్గర వాళ్ళు, మన ఊళ్ళో వాళ్ళు, మన అన్నదమ్ములు, మన బిల్డింగ్, మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కలవటం ఒక ఎత్తు. ఎక్కడో ఏదో జర్మనీలో చిన్న పల్లెటూరులో ఉండేవాడో, లేకపోతే ఏదో వెస్ట్ బెంగాల్లో ఎక్కడో చిన్న పల్లెటూరులో ఉండేవాళ్ళు, అసలు వాళ్ళకి ఇప్పుడంటే మనం ఈ లాస్ట్ సంవత్సరం నుంచే నేను యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇవ్వటం. ఇంతకుముందు ఇది ఏమీ లేదు కదా, ఎక్కడో ఏదో ఇంటర్నెట్లోనో అసలు తెలవడం కూడా చాలా విచిత్రంగా తెలవాలి వాళ్ళకి. ఇంత విచిత్రంగా తెలుస్తుంది, తెలిసి తెలవటం ఒక ఎత్తు, వాళ్ళు మనని కలవాలనుకోవటం. ఇప్పుడు ఏదో పుస్తకం చదివేసి అక్కడితో ఊరుకోవటం కాకుండా ఆ మనిషికి కలవాలని ఎందుకు అనిపిస్తుంది, ఆ సోల్కి ఏదో జన్మలో మనతో ఏదో బంధం ఉండటం బట్టి కలవాలనిపిస్తుంది, లేకపోతే అవ్వదు కదా. ఇప్పుడు నా పుస్తకాలు చాలా చోట్ల పెట్టారు. ఇలా పెట్టినట్టే హార్వర్డ్ యూనివర్సిటీలో వాళ్ళు పెట్టారు అందరూ. సో హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ స్టడీస్ అవుతుంటారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఈ పుస్తకాలని పెట్టిన లైబ్రరీని ఒక అతను ఉంటాడు. అతను ఫ్రెంచ్ అతను అనమాట, రిచర్డ్ లిసేజ్ అని ఫ్రెంచ్ ఆయన. సో మామూలుగా హార్వర్డ్ అనేది చాలా పెద్దది. హార్వర్డ్లో వాళ్ళకి ఒక లైబ్రరీలో ఒక 50 లైబ్రరీలు ఉన్నాయి, చాలా లైబ్రరీన్స్. సో వాడు మామూలుగా లైబ్రరీని ఏం చేస్తాడు, ఉన్న క్యాటలాగ్ చేసి పెట్టేసి అయిపోయింది అక్కడితో, మనకి వాళ్ళకి సంబంధం లేదు. వేరే అటువంటిది అతను నాకు మెయిల్ ఇవ్వటం, నా పుస్తకాలు మీతో తెప్పించుకోవటం, మళ్ళీ మాట్లాడటం,
ఎప్పుడన్నా హార్వర్డ్ వస్తే రండి మా దగ్గరికి అంటాం, ఎంతో కనెక్ట్ అయ్యి. అదేంటి, ఏదో జన్మలో మనకేదో బంధం ఉంది. అప్పుడు నాకు అర్థమైంది, ఈయన ఒక 200 సంవత్సరాల క్రితం మనం కలిశాడు, మళ్ళీ మనం ఈ జన్మలో కలుస్తామని. అలాగే నేను ఒకసారి యూఎస్ వెళ్ళినప్పుడు నేను ఎక్కడికి ఇన్ఫ్యాక్ట్ మా అబ్బాయి గ్రాడ్యుయేషన్ కూడా నేను వెళ్ళని వాడిని. మొట్టమొదటి నేను అడుగుపెట్టిన యూనివర్సిటీనే హార్వర్డ్. కలిశాను అతన్ని. సో అప్పటి బంధం మళ్ళీ కలిపింది అనమాట. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఇంత బద్ధకం చేసేవాడిని. వెళ్ళకి నేను అమెరికా వెళ్ళిన మొట్టమొదటి యూనివర్సిటీ ఉన్నది 2 hours అక్కడ. ఓన్లీ ఆయన కలిసి నేను వచ్చేసాను అంతే. మళ్ళీ ఈరోజు నేను వెళ్ళలేదు. కానీ ఇప్పటికీ అతను మాట్లాడుతుంటాడు. ఆ జన్మలో ఉన్న బంధం మళ్ళీ ఈ జన్మలో మమ్మల్ని కలిపింది. ఇలా ఎందరో అన్నమాట, రకరకాల దేశాల్లో రకరకాల వృత్తుల్లో ఉన్నవాళ్ళు. అది కూడా సమయం రావటం, ఒక సమయం వచ్చినప్పుడే నన్ను కలుస్తారు వీళ్ళందరూ. అది నా జీవితంలో ఎలా జరిగింది అని ఈ పుస్తకంలో రాశాను. అంతేకాకుండా ఒక 30-40 మంది గురించి రాసి, దాంతోపాటు అసలు అందరి జీవితాల్లో కూడా మనం ఒకళ్ళ తల్లి తండ్రి కొడుకు ఎందుకు ఇలా అవుతారు, మనకి ఎందుకు దగ్గర అవుతారు, ఎందుకు దూరం అవుతారు. ఇప్పుడు చూడండి, ఒకే తల్లిదండ్రులు కడుపున పుట్టిన 4-5 పిల్లలు 4 రకాలుగా ఉంటారు కదా. వీళ్ళ పెంపకంలోనే పెరిగినా కూడా ఎవరి జీవితాలు ఎవరి లైన్లు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ కష్టాలు కానీ, వాళ్ళ జీవితం కానీ, వాళ్ళ ఉద్యోగాలు కానీ, వాళ్ళు ఉండే ప్రదేశాలు, వాళ్ళు వెళ్ళే ప్రదేశం, వీడు మన దగ్గర పుట్టాడు కదా, ఇక్కడే ఉంటాడు అనుకుంటే లేదు, వాళ్ళు ఏ దేశంలో వెళ్ళిపోతాడో తెలియదు. అవన్నీ ఎందుకు, ఆ సోల్ ట్రావెల్, ఆ సోల్దే. వాళ్ళు ఏదో జన్మల్లో ఉన్న లింక్ బట్టి ఇన్ని కోట్ల జన్మల్లో వాడు మన పక్కింట్లో వాడు మన అన్నదమ్ములో ఏదో ఈ బంధంతో మన దగ్గరికి వస్తాడే తప్పితే ఏ విధంగానూ అతని జీవన విధానాన్ని మనం శాసించలేము, మనం నిర్ణయించలేము. అతని జీవన విధానం ఏదో అతను తెచ్చుకున్న ప్రారంభ కర్మల వల్ల అతని జీవితం నడుస్తూనే పోతుంది. మనం ఎంత సిద్ధాంతం మనం మార్చలేము. ఇది అందరి జీవితాల్లోనూ. ఎందుకంటే మనుషులందరికీ బాధ ఎక్కడొస్తుంది, ఈ అటాచ్మెంట్స్ వల్లే బాధలు వస్తాయి. ప్రతి మనిషికి అందరికీ సామాన్యంగా మనందరికీ వచ్చేది అటాచ్మెంట్స్తో. సో ఈ బాధలకు కొంచెం ఉపశమనం కలగాలి మనుషులకి అని ఈ పుస్తకం రాసిన ఉద్దేశం నేను. ఈ విధంగా నాయనా జన్మజన్మల బంధాలు ఇలా ఉంటాయి కాబట్టి మనుషులకి ఇలా వస్తాయి. సో ప్రతిదీ మన చేతుల్లోనే ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుంది అనుకోకూడదు. అది తెలుసుకుంటే మనకి బాధ కొంచెం తగ్గుతుంది, అంతే కదా. ఇంత బ్రాడ్ కాన్సెప్ట్ ఆఫ్ ది యూనివర్స్ అనేది మనకు తెలిస్తే, అందుకని ఇది సో ఇలా కలుస్తూనే ఉండేవాళ్ళు, అక్కడొకళ్ళు ఇలా చాలా విచిత్రమైన పరిస్థితుల్లో నన్ను కలవటం అనమాట. ఇప్పుడు మాన్యుల్ మన సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఈయనకి నాకు 20 సంవత్సరాల నుంచి కామన్గా చాలామంది ఉన్నారు తెలిసిన వాళ్ళు, ఎంతో దగ్గరగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. బట్ మేము కలిసింది 2 సంవత్సరాల క్రితమే. అది కూడా విచిత్రంగా కాశీ అని ఒక స్నేహితుడు మా దగ్గరికి ఎప్పుడు వస్తుంటాడు, ఆయన ద్వారా నేను కలిసాను. సో ఈ టైంకి కలవాల్సి ఉంది అన్నమాట, కలవాల్సి ఉంది. ఆ ఫలానా వ్యక్తి ద్వారా ఫలానా టైంలో ఆ కాశీ అన్నయ్యను కూడా ఈ 108 మందిలో ఉన్నవాడే, ఈయన అప్పుడు ఉన్నవాళ్ళే, మీరు అప్పుడు ఉన్నవాళ్ళు కాబట్టి మనం కలుస్తాం, లేకపోతే కలవం. అసలు ఈ జస్ట్ డజంట్ హ్యాపెన్ అనమాట. అది కూడా ఏంటి, ఎంత పెక్యులర్గానో కలిసాం మీ ఇద్దరం. ఆ తర్వాత ఆశ్చర్యపోయాం, ఇంతమంది ఉన్నారు మా ఇద్దరికి తెలిసిన వాళ్ళని. బట్ ఆ టైం ఇది అందరి జీవితాల్లోనూ జరుగుతుంది. వీటన్నిటికీ అర్థం అంతా ఈ పుస్తకంలో రాశాను. ఈ అమృత దర్శనం అన్న దాంట్లో అసలు అది రాస్తున్న బాబు, నేను ఆ భాషకి కానీ ఆ శైలికి కానీ, నేను చదివిన ఇంజనీరింగ్ కదా, అసలు ఏది కూడా నేను అలా కళ్ళు మూసుకుని తెల్లవారుజామున కూర్చొని రాసుకుంటూ వెళ్ళిపోతాను. ఆ ఫ్లో అలా నా కంటికి ఏది కనపడుతుందో రాస్తాను. నాకు అది ఒక దృశ్యంలాగా వెళ్ళిపోతుంది, దృశ్య కావ్యంలాగా అనమాట. అసలు ఒక్కొక్క జీవితం, ఇప్పుడు 108 మంది రాశారంటే వాళ్ళ మధ్యలో ఎక్కడున్నారో కూడా కనపడుతుంటుంది కదా, వాళ్ళ జీవితాలు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, వెనక ఇంటి నుంచి వస్తున్నారు. అది ఒక విధంగా కన్ఫ్లిక్ట్ కూడా, మీరు ఎందుకంటే చాలా కన్ఫ్లిక్టింగ్ ఇది మనకి. దాన్ని చాలా తక్కువలో కుదించి అసలు కొంచెం మామూలు మనుషులకు అర్థమయ్యేలాగా తీసుకురావడం కోసం ఈ మెయిన్ పర్పస్ అంతే కదా. ఇప్పుడు 10,000 పేజీల పుస్తకం రాసారంటే ఎక్కడ పెడితే ఉపయోగం ఏంది, మనం ఓ చిన్న 150 పేజీల్లో నాయన ఇది జీవితం అంటే అని బ్రీఫ్గా తీసుకురావడానికి. అప్పుడు ఆ దృశ్యకావ్యంలో నాకు కనపడిన వాళ్ళందరివి 30-40 మందివి దీంట్లో రాస్తూ, అందరి జీవితాలు కూడా ఈ జన్మజన్మల బంధాల్లో ఎలా ఉంటాయి, మనకి నేచర్కి బంధం ఏమిటి, ప్రకృతితో ఎలా ఉంటుంది, ఇలా చెప్తున్నానే మనుషులతో మనకి ఎమోషన్స్ కూడా చూడండి. ఒక్కోసారి అకారణంగా కొంతమంది కోపం వస్తుంది, మనమే అనుకుంటాం ఎందుకు వీళ్ళ మీద ఇంత కోపం వస్తుంది, మనకి ఎందుకు ఇంత కోపం వస్తుంది, ఏంటి ఏదో జన్మలో మనకి ఆ మనిషితో ఏదో వైరమో ఏదో సంఘటన జరిగి ఉండటమో ఏదో అయి ఉంటుంది. అది కారణం అయ్యి ఈ జన్మలో మనకి ఆ సోల్ పట్టుకుని ఉంటాయి కదా, ఈ వాసనలు అన్నీ సోల్ని పట్టుకుని ఉంటాయి. అందుకనే కొంతమంది చూడండి పుట్టుకతోనే మహా విద్వాంసులు అయిపోతారు. ఇప్పుడు
మనం అక్కడక్కడ వింటుంటాం. 4-5 ఏళ్లకి అన్ని రాగాలు గుర్తుపడతాడు. అసలు ఆ రాగాల పేర్లేదు వినుండాడు అతను. అక్షరాలు కూడా వినుండడు, ఆ వర్డ్స్ కూడా వినుండడు కదా. అవునా? కానీ ఆ రాగం వినిపించగానే రాగం పేరు చెప్తాడు, పేరే చెప్పేస్తే చక్కగా పిల్లాడు. ఎందుకు? ఇంతకుముందు జన్మల్లో ఈ మహానుభావుడు మహా విద్వాంసుడు అనమాట. ఎంతో విద్వాంసు నుండి ఆ సోల్ అన్నీ పట్టుకుని ఉంది. అందుట్లో ఇటువంటివి సాధారణంగా మనం చదివే ఈ ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీలు ఈ సబ్జెక్టుల కంటే కూడా ఆధ్యాత్మికం, సాహిత్యం, సంగీతం ఇవన్నీ భగవత్పరమైనటువంటివి, భగవద్దత్తమైనవి. ఇటువంటివి వాసనలు సోల్ చాలా గట్టిగా పట్టుకుంటాయి. అందుకని కొంతమంది చూడండి మ్యూజిక్ అంటే చాలా ప్రాణం ఉంటుంది అండ్ చాలా తేలిగ్గా వచ్చేస్తాయి. వాళ్ళు ఏ ప్రొఫెషన్స్లో ఉన్నా, ఏ ఉద్యోగాల్లో ఉన్నా ఏంటి రాగాలన్నీ గుర్తుపట్టగలుస్తారు. ఇప్పుడు చిన్నప్పుడు గుర్తుపట్టిన సరే పెద్ద అయిన తర్వాత కూడా విపరీతంగా ఇంకా ప్రాణం అంటారు. మ్యూజిక్ అంటే చెవి కోసుకుంటూ ఉంటారు. ఎందుకు? వీళ్ళు కింద జన్మల్లో వీళ్ళే సంగీత విద్వాంసులు అన్నమాట. విద్వాంసులు నుండి ఆ వాసన వీళ్ళని పట్టుకుంది. ఇన్ని జన్మల దాంట్లో ఈ జన్మలో ఏదో ఒక విధంగా జీవితం గడవాలిగా ఉంది. ఆ ప్రారంభ కర్మలు తీయడానికి ఒక విధంగా గడవాలి. కొన్ని కర్మలు ఇప్పుడు తీరాలి కదా. అందులో మనం ఏ ఉద్యోగం చేస్తాం ఈ కర్మలు తీయడానికి. కానీ ఆ వాసన మనం పట్టుకుని మన మ్యూజిక్ అంటే ప్రాణంగా ఉంటుంది. ఇదంతా కూడా ఇంత వైవిధ్యంగా ఉంటుంది. మనుషులు ప్రతిదానికి ఏంటంటే ఆవేశం తెచ్చేసుకోవటం, వీళ్ళ మీద కోపం తెచ్చుకోవటం, వాళ్ళ మీద నా కష్టానికి అంతా వీడే కారణం అనుకోవటం. ఇలా వద్దునైనా దానివల్ల ఏమవుతుంది? మనం సంయమనం కోల్పోతాం అండ్ దానివల్ల ఇంకా కష్టాలు పడతాం. మనం పట్టడంతో పాటే మన ఫ్యామిలీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు కదా. ఇప్పుడు మన ఆలోచనలు కానీ మన సరిగా లేక మనం ఏదైనా పొరపాటు చేస్తే అది అందరి మీద పడుతుంది. అలా ఉండకుండా ఉండడానికి ప్రయత్నించండి. కొంచెంలో కొంచెం కొంతమందికైనా అటు సైడ్ ఆలోచన వస్తుంది అనే ఉద్దేశంతో రాసిన పుస్తకం. దానికి కూడా నేను అనుకుంటానమ్మా, ప్రతిదీ ఒకటి సాహిత్యంలో కానీ సంగీతం వీటిలో ఏదన్నా ఒకటి లోకానికి వస్తోంది అంటే, లోకంలోకి వస్తోంది అంటే దానికి భగవత్ ప్రేరణ ఉంటుంది అండ్ ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. అది చాలాసార్లు రాసిన వాళ్ళకు కూడా తెలియపోవచ్చు, రాసిన వాళ్ళకు కూడా తెలియదు. ఏంటి అది ఆ కాలానికి ఎందుకు ఇది వస్తుంది, మనం ఏదో రాసాం మనం చేసాం అనుకుంటారు కొంతమంది. కానీ భగవంతుడి ఉద్దేశం ఏది, భగవంతుడి సంకల్పంతో ఆ ఏ కాలాల్లో. అందుకని మనం చూడండి పెద్ద పెద్ద గ్రంథాలన్నీ ఒక కాలం ఉంటుంది. ఈ కాలంలో ఇది వచ్చింది మనం చెప్పుకుంటాం కదా, ఈ కాలంలో అది వచ్చింది, ఈ టైంలో ఇది వచ్చింది, అప్పుడు ఇలా వచ్చింది, ఇట్లా అని. సో ఆ టైంకి దానికి ఒక ఉద్దేశం ఉండే వస్తాయి అవి బయటికి అవన్నీ కూడా. ఎందుకు ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఈ 7-8 సంవత్సరాలు మనుషులు అందరూ సంయమనం కోల్పోతారు, అధర్మం, అందుకని వచ్చిందేమో ఈ పుస్తకం అనుకుంటాను. లేకపోతే నేను 10 ఏళ్ల క్రితం రాయలేదు కదా, ఇప్పుడు వచ్చింది ఇది. ఎప్పుడైతే మనిషి మన ప్రయత్నం మనం చేస్తూ పోతుంటామో భగవంతుడు అన్నిటినీ వనగూరుస్తాడు ఆయన. ఇందాక మీరు చెప్పినట్టే మనకు కనుక గట్టి సంకల్పం ఉండి, లేదు మనం మంచి మార్గంలో ఉండాలి, ఇలా ఎమోషన్స్ అవి తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఆయన మన మంచి ఒక గురువుని చూపిస్తాడు, ఓ పుస్తకం చూపిస్తాడు, ఓ ప్రదేశం చూపిస్తాడు, అన్నీ మనకి వనగూరుస్తాడు ఆయన. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు నేను చెప్తుంటాను, ఆయనకి మంచి మార్గంలో నడుద్దాము అని ఉండేవాళ్ళు చాలా తక్కువగా కనపడుతున్నారు ఈ కాలంలో. ఆయనకి ఇంకా రాను తగ్గిపోతున్నారు. సో ఎక్కడికి అంతమంది కలపడినా ఆయనకి ఏదో విధంగా ప్రయత్నం చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఇంకో 10 మంది ప్రభావితం అవుతారు కదా. సో ఇవన్నీ కూడా ఆయన చేసిన ఏర్పాట్లు అవే అనమాట. అప్పుడు కొంచెం అధర్మం లేకుండా మనుషులందరూ ఇలా ఇప్పుడు చూడండి ఎర్త్ క్వేక్స్ ఎన్ని వింటున్నాం కదా, తుఫాన్లు, ఎర్త్ క్వేక్లు అండ్ విపరీతమైన టెంపరేచర్స్, ప్రకృతి అంతా రకరకాలుగా ఇది అవ్వటం, ఎన్నో కుటుంబాల్లో ఎన్నో అసలు ఏంటి అనుకోని పరిస్థితుల్లో అనారోగ్యాలు, అకాల మరణాలు ఎన్నెన్నో చూస్తున్నాం. ఎందుకు ధర్మం అనేది పూర్తిగా దిగజారిపడిపోయి ఈ ఎనర్జీ అంత ఎనర్జీ అనమాట. దానివల్ల నెగిటివ్ ఎనర్జీ. ఆ 6 ఋతువులు అనేవి ఇప్పుడు ఎక్కడున్నాయి మనకి, అన్ని ఋతువులు కలిసిపోయి ఎప్పుడు ఎండాకాలం అన్నట్టు ఉంటుంది. ఒకప్పుడు చక్కగా ఋతువులు చెప్పుకునేవాళ్ళం కదా, శరత్ నవరాత్రులు, వసంత నవరాత్రులు ఎంత బ్రహ్మాండంగా వర్ణించేవాళ్ళు మన కవులు. అసలు ఆ కాలం ఎలా ఉండేది, ఆ కాలానికి తగ్గట్టుగా ఓ ఋతువులు అనేవి లేవు. ఎందుకు? ఎనర్జీ అనేది డిస్టర్బ్ అవుతుందో అన్ని ఋతువులు డిస్టర్బ్ అయిపోతున్నాయి. అదే మనుషుల మీద జీవుల మీద అన్ని ప్రభావం చూపిస్తుంది మనకి. అది దానికి బహుశా భగవత్ సంకల్పం అనుకుంటాను నేను. భగవత్ సంకల్పం ప్రకారం వచ్చింది కాబోలు పుస్తకం అనుకుంటున్నాను.